కామారెడ్డి జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు, కుంటల్లో జల కల సంతరించుకుంది. మరో 2 రోజులు వర్షాలు ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారుల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. గత 2 రోజుల నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇవాళ 300 మిల్లీమీటర్ల పాటు వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చెరువులకు ఇప్పుడిప్పుడే వరద నీరు వచ్చి చేరుతుంది. మనం ప్రస్తుతం మాచారెడ్డి సమీపంలో ఉన్నటువంటి పాలువంచ వాగు దగ్గర ఉన్నాం. వాగులో పైనుంచి కామారెడ్డి నుంచి పెద్ద చెరువు నుంచి ఇక్కడికి నీరు ప్రవహిస్తుంది. పెద్ద చెరువు నుంచి నీరు ప్రవహించి దిగువగా నర్మదా మానేర్లకు వెళుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. అటు రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. సదాశివనగర్ నుంచి బాన్స్వాడ వెళ్ళే హైవే పైన, అదేవిధంగా అటు గాంధారి నుంచి బాన్స్వాడ వెళ్ళే హైవే పైన వాగు పొంగి ప్రవహిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. గాంధారి నుంచి ముదలి వెళ్ళే వాగు, అదేవిధంగా బాన్స్వాడ నుంచి కొయ్యగుట్ట సమీపంలో ఉన్నటువంటి 2 వాగులు రాకపోకలు అంతరాయం కలిగిస్తుంది. అటు పిట్లం, పెద్ద కొడబ్గల్లో ఉన్నటువంటి చెరువు, అటు తిమ్మానగరు పెద్ద చెరువు, అదేవిధంగా తిమ్మానగరు పిట్లం మధ్య ఉన్నటువంటి పెద్ద చెరువు తెగిపోయినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఇటు అధికారులు ఈపాటికే ఎక్కడైతే నదులు వరద ప్రవహిస్తుందో ఆ ప్రవహిస్తున్న వరదలకు ప్రత్యామ్నాయ రహదారులు కూడా ఏర్పరిచారు రెవెన్యూ అధికారులు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కేంద్రంగా ఒక మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేశారు. ఆ సెల్ ఆధారంగా రైతులు ఎవరైతే పంట పొలాలకు నాట్లు వేసుకుంటున్నారో వారు అంతా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా చెరువు పరిసర ప్రాంతాలకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఈపాటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా చెరువులోకి దిగి చేపలు పట్టడానికి ప్రయత్నం చేయొద్దని ఈపాటికే అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు జుక్కల్ నియోజకవర్గంకి వస్తే జుక్కల్, అదేవిధంగా పెద్ద కొడబ్గల్ మధ్యలో ఉన్నటువంటి వాగులు పొంగి ప్రవహిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అదేవిధంగా చెరువులు, కుంటలు జలపాతాన్ని తలపించే సందర్భం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల పాటు వర్షం పడలేదని రైతులు దిగులు పడేవారు, రంది పడేవారు. ఈ నేపథ్యంలో 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు ముందుగా నాటు వేసిన వారు కలుపులు తీస్తున్నారు. ఎవరైతే నాట్లు వేయని వారు నాట్లు వేస్తున్నారు. ఎవరైతే విత్తనాలను చల్లని వారు విత్తనాలు చల్లుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు, అదేవిధంగా వ్యవసాయం చేసుకునే వారికి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా ఆ చెరువులు, కుంటలు, జలపాతంలో వెళ్ళే సాహసం చేయకూడదు. 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు పిట్లంగుండ, ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గం, జుక్కల్ నియోజకవర్గం, బాన్స్వాడ నియోజకవర్గంలో దాదాపుగా ఈపాటికే 35% చెరువులకు నీరు వచ్చి చేరుతుంది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రద అయినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడే సింగూరు నుంచి వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పవచ్చు. అటు నిజాం సాగర్లోకి కూడా ఇంట్లో కొద్ది మేరకు చేరుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. కళ్యాణి ప్రాజెక్టులకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఇటు పోచారం ప్రాజెక్టులకు దిగువ ప్రాంతం నుంచి, ఎగువ ప్రాంతం నుంచి, క్యాచ్మెంట్ ఏరియాల నుంచి ఏదైతే వర్షపాతం నమోదవుతుందో ఆ వర్షపు నీరు నాగిరెడ్డిపేట, అదేవిధంగా అటు ఎల్లారెడ్డి, లింగంపేట పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరద నీరు చేరుతుందని ఈపాటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో తేల్చి చెప్పడం జరిగింది. మొత్తానికి 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు. ఎవరైనా దూర ప్రాంతాలకు పెడితే చెరువులు, కుంటలు ఆనుకొని ఉన్నటువంటి రహదారులు పూర్తిగా నిషేధం జారీ చేయడం జరిగింది. రాత్రి వేళలు ఎవరు కూడా ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేయడాన్ని ఈపాటికే పోలీస్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వ్యవసాయ అధికారులతో పాటు అటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కేంద్రంగా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మానిటర్ సెల్ ఆధారంగా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం జరుగుతుంది. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిస్తే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
చెరువులు అన్ని నిండిపోయే అవకాశం ఉంటుంది. ఈ పాటికే కొద్ది మేరకు ముసురు, ఆ తర్వాత విస్తారంగా మోస్తారంగా వర్షాలు కురుస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే నాట్లు వేయలేరో నాట్లు వేసుకుంటున్నారో, అదేవిధంగా నాట్లు వేసిన వారు కలుపులు తీసుకునే సందర్భం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడిని శివతో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.